వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం, చైతు శోభిత పెళ్లిని సమంత ముందుగానే ఊహించిందా అని మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఆల్మోస్ట్ చైతన్య, అక్కినేని చైతన్య, నాగ చైతన్య అండ్ దెన్ శోభిత ధూళిపాల వీళ్ళిద్దరు పెళ్లికి కూడా ఆల్మోస్ట్ నిశ్చితార్థం కూడా పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ పేరెంట్స్. సో ఇరు కుటుంబాలు కూడా ఘనంగా ఈ రోజున ఒకే వేదిక మీద కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వాటి అఫిషియల్ గా అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించి, వీళ్ళ పెళ్లికి సంబంధించి ఒక అఫిషియల్ డేట్ ని అనౌన్స్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. సో ఓవరాల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజున సమంత కూడా ఈ రోజు వాళ్ళ మధ్యలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్న చైతన్య ఎంగేజ్మెంట్ కానీ, అదేవిధంగా శోభిత ధూళిపాలతో ఆయనకున్న అటాచ్మెంట్ కానీ ఈ రోజు సమంత కేంద్రంగా అది హైలైట్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా చాలా రోజుల్లో మాట్లాడుతూ వస్తున్నారు, శోభిత అండ్ చైతన్య ఇద్దరు లవ్ లో ఉన్నారని చెప్పేసి. సో ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే ఎట్టకేలకు అటు ఇరు పెద్దల అంగీకారంతో వాళ్ళ పెళ్లికి కూడా ముహూర్తం అయితే నిర్ణయించిపోతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే సమంత ఈ విషయాన్ని ముందుగానే ఊహించారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే సమంత డైవోర్స్ తర్వాత, నాగ చైతన్యతో డైవోర్స్ తర్వాత అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. అనేక కొత్త విషయాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే ఏం మాయ చేసావే మూవీతో వీళ్ళిద్దరు అక్కినేని తరం నుంచి మూడో తరం వారసుడుగా నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చున్నారు. సో అట్ ద సేమ్ టైం సమంత కూడా ఎంట్రీ ఇచ్చున్నారు ఏదైతే మూవీస్ లోకి. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఏం మాయ చేసావే మూవీ డెబ్యూ మూవీ అది సమంతకు. అతనికి ఆల్రెడీ అప్పటికి ఒక 2 సినిమాలు చేస్తున్నారు నాగ చైతన్య. సో ఏం మాయ చేసావే మూవీతో వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా ఆ మూవీతో ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చినారు, ఒకే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కొద్ది రోజులకి వాళ్ళిద్దరు అప్పటి నుంచి వాళ్ళు లవ్ లో ఉన్నారు. చాలా సుదీర్ఘంగా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2017లో వాళ్ళ ప్రేమను కూడా బహిరంగంగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అటు సమంత కుటుంబ సభ్యులతో పాటు ఇటు ఏదైతే అక్కినేని కుటుంబ సభ్యులు కూడా దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. సో గ్రాండ్ గా వాళ్ళ పెళ్లి కూడా జరిగింది 2017లో. మరోవైపు చూసినట్లయితే రెండు సాంప్రదాయం, ఇటు అక్కినేని ఫ్యామిలీ తరఫు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో, అటు సమంత ఫ్యామిలీ వైపు నుంచి క్రిస్టియన్ సాంప్రదాయంలో సమంత రూత్ ప్రభు ఆవిడ పేరు. సో పెళ్లి అయితే జరిగింది. సో దెన్ పెళ్లి తర్వాత కూడా సమంత కొన్ని మూవీస్ లో నటించింది. అదేవిధంగా చూసినట్లయితే పర్టికులర్ గా సమంత టాక్ షో పేరుతోనే ఆహా వేదికగా ఆమె సమంత ఒక ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఎప్పుడు కూడా ఆన్లైన్ లోనే ఉంటూ వచ్చింది. అటు మూవీస్ పరంగా ఓబీబీ లాంటి హిట్లు కూడా కొట్టున్నారు. అట్ ద సేమ్ టైం నాగ చైతన్య కూడా తన కెరీర్ మీద కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అయితే మధ్యలో 2017 నుంచి 2020 వరకు కూడా వాళ్ళ వివాహ బంధం చాలా అన్యోన్యంగానే ఉంటూ వచ్చింది. బట్ 20 తర్వాత అనేక రకాలుగా వాళ్ళిద్దరు వివాహ బంధం గురించి చర్చ జరుగుతూ వచ్చింది సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరు విడిపోతున్నారనే చర్చ కూడా జరిగింది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా 2021లో వాళ్ళిద్దరు కూడా డైవోర్స్ తీసుకోవడం జరిగింది. ఇక డైవోర్స్ తీసుకున్నాక అఫిషియల్ గా ఎవరికి వారే తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో తాము డైవోర్స్ తీసుకోబోతున్నాం అంటూ కూడా ప్రకటన చేసి అటు అభిమానులందరినీ కూడా ఆశ్చర్యంలో పడేశారు. ఇక ఆ తర్వాత సమంత అనేక రకాల గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె సినిమాల పరంగా కొన్ని వరుస పెట్టి ఫ్లాపులు రావడం కానీ, యశోద మొదలుకొని శాకుంతలం వరకు. అదేవిధంగా చూస్తే ఆమె ఆరోగ్యపరంగా ఆమె ఇప్పటిదాకా బెడ్ రిడన్ లో ఉన్న పరిస్థితి ఉంది. మైజిల్ మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో ఆమె మొన్నటి వరకు కూడా అదే ఆల్మోస్ట్ ఆ వ్యాధితో ఒకవైపు పోరాడుతూనే ఉంది. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ఈరోజు సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ కానీ వాటన్నిటితో మళ్ళీ సమంత ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం అనే పేరుతో మూవీ కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా పలు ఇష్యూల మీద స్పందించే తీరుతో ఎప్పుడు కూడా సమంతకు ఒక ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ ఉంది, స్పెషల్ క్రేజ్ ఉంది, ఒక మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. సో అందుకే సమంత ఎప్పుడు నాగ చైతన్య కంటే ఎక్కువగా సమంత వార్తల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అటు పుష్ప లాంటి మూవీస్ లో ఆమె చేసిన ఒక ఐటమ్ సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఏదైతే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఆమె నటించిన ఒక రోల్ కావచ్చు, ఇలాంటి ఆమె యాక్షన్ కి ఎన్ని మార్కులు పడ్డాయి. అట్ ద సేమ్ టైం ఆమె ఆ మూవీస్ లో నటించిన పట్ల కూడా ఆమె ఫ్యాన్స్ లో కూడా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అయితే వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు సమంత. తన ఈ ఒక దశలో తన కుటుంబ సభ్యులు తన సినిమాల విషయంలో యాక్సెప్ట్ చేయలేదంటూ కూడా మాట్లాడి ఒక సంచలనానికి తెరదీశారు. సో అయితే నాగ చైతన్య ఎప్పుడు సమంత గురించి ప్రశ్న వచ్చినా ఆయన మాత్రం చాలా పాజిటివ్ వేలో స్పందిస్తూ వచ్చారు. సమంతతో తన బాండింగ్ ఎప్పుడు మర్చిపోలేనంటూ కూడా మాట్లాడుతూనే వచ్చారు ఆయన. సో యాక్చువల్ గా వీళ్ళిద్దరూ కలిసి మజిలీ లాంటి మూవీస్ కానీ, మనం లాంటి మూవీస్ కానీ, అండ్ దెన్ ఫస్ట్ ఏం మాయ చేశారు 3 సినిమాల్లో కలిసి వీళ్ళిద్దరూ కూడా నటించారు. అయితే సమంత ఎప్పుడైతే విడిపోయారో చైతన్య నుంచి అప్పటి నుంచి కూడా శోభిత ధూళిపాలతో నాగ చైతన్య లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా సార్లు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి విదేశాల్లో దిగిన ఫొటోస్ కానీ, రెస్టారెంట్ లో మీడియాకి చిక్కిన ఫొటోస్ కానీ చాలా వైరల్ కూడా అయ్యాయి మీడియాలో. అయినా ఎప్పటికప్పుడు మాత్రం ఇరు కుటుంబాలు దీన్ని ఎక్కడ కూడా ఎండార్స్ చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే చేయలేదు. అయితే అనేక రకాలుగా
ఈ వార్తలు వస్తున్నప్పటికీ కూడా అటు శోభిత వైపు నుంచి కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పుడు దాకా రాలేదని అనుకోవాలి. సో ఎట్టకేలకు మాత్రం ఈ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టే విధంగా ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి. దెన్ ఎంగేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. త్వరలోనే అఫిషియల్ గా పెళ్లి డేట్ ని కూడా ప్రకటించబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే శోభితాది తెనాలి ఆమె స్వస్థలం. అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ జాబుల రీత్యా వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆమె ముంబై యూనివర్సిటీలో కూడా ఆమె ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తున్నారు. దెన్ మిస్ ఫెమినా మిస్ ఇండియా ఎర్త్గా కూడా ఆమె ఎంపికై ఉన్నారు. అదేవిధంగా అక్కడి నుంచి చూస్తే టాలీవుడ్ మొదలుకొని గూఢచారి లాంటి మూవీస్ మొదలుకొని ఈరోజు హాలీవుడ్ దాకా కూడా శోభిత దూళిపాల ప్రయాణం ఉంది, బాలీవుడ్ మొదలుకొని. సో అలా వాళ్ళిద్దరూ ఈ రోజున ఎట్టకేలకైతే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు అనేది రెండు కుటుంబాల నుంచి వస్తున్న ఒక కీలక ప్రకటన అయితే అనుకోవాలి త్వరలోనే. ఇలాంటి సందర్భంలోనే వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, లవ్ లో ఉన్నారనే విషయం పట్ల సమంత అభిమానులు కూడా ఈ రోజు లెక్కలు కడుతూ ఉన్నారు. సమంతకి ముందే ఈ విషయం తెలిసే ఆమె పక్కకు తొలగే ప్రయత్నం చేశారనేది అయితే ఒక చర్చ. అయితే సమంతతో డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే శోభితతో చైతన్య పరిచయం స్టార్ట్ అయింది అనేది ఇంకోవైపు నడుస్తున్న చర్చ. ఓవరాల్ గా మాత్రం ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే సమంత వీటన్నిటిని ముందే ఊహించే తనకు చైతన్యకు గుడ్ బై చెప్పే ప్రయత్నం చేసిందా అనేది అయితే ఇంకోవైపు నడుస్తున్న చర్చ అయినప్పటికీ బట్ ఓవరాల్ గా నాగ చైతన్య అభిమానులు సమంత అభిమానులు వాదన మాత్రం భిన్నంగా ఉంది. బట్ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మాత్రం సమంత చైతన్య శోభిత ప్రేమను ముందుగానే ఊహించి ఆమె పక్కకు తప్పుకుందనే వార్తలు మాత్రం ఈ రోజు వైరల్ అవుతున్నాయి. మరి ఈ టోటల్ ఎపిసోడ్ మీద సమంతతో నాగ చైతన్యకి ఎలాంటి సంబంధం ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎలా స్పందిస్తారో అన్నది మాత్రం నిజంగానే సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.